ఇదే తౌడులా ఉంది కొద్దిగా మళ్ళీ దోలు తీరుతుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన దగ్గర ఈరోజు చికెన్ ఉంది. ఈ చికెన్తో వేడివేడిగా చికెన్ కబాబ్లు అయితే చేసుకొని తిందాము. అది కూడా గ్యాస్ మీద కాల్చుకుంటా బొగ్గుల పొయ్యి మీద కాల్చుకొని తిందాం. బొగ్గుల పొయ్యి మీద కాల్చితేనే టేస్ట్ సూపర్ ఉంటుంది. సరే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఈ చికెన్ని శుభ్రంగా కడుక్కుందాం. యాక్చువల్లీ ఈ పీసులు కొద్దిగా పెద్దగా చేసాడు షాప్ అతను. ఇంత పీసులు కబాబులకి అయితే బాగోదు కాబట్టి ఇవి కొంచెం చిన్న పీసుల కింద కట్ చేసుకోవచ్చు. ఓకే గైస్, ఇప్పుడైతే చికెన్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసుకొని పెద్ద పెద్ద పీసులు ఇవి చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకున్నాను. బోన్ ఉంటుంది కదా, ఈ బోన్ పీసులు అయితే కట్ అవ్వట్లేదు, అందుకని పెద్ద ముక్కల్ని అలాగే వదిలేస్తున్నాను. చికెన్ కబాబులకి ఇలాగ చిన్న చిన్న పీసులు ఉంటేనే బాగుంటుంది, కాల్చుకోవడానికన్నా తినడానికన్నా. ఇప్పుడైతే ఇది చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. మ్యారినేట్ చేసుకొని ఒక 5 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే కొద్దిగా టేస్ట్ బాగుంటుంది అని చాలా మంది చెప్పారు. చాలా యూట్యూబ్లో కూడా చూశాను, ఫుడ్ వీడియోస్లో. సరే, మ్యారినేట్ చేద్దాం. మ్యారినేట్ చేసుకోవడానికి ఐటమ్స్ అన్నీ తెచ్చేసాను. ఒకటి ఒకటి కలుపుకుందాం. ఫస్ట్ ఆయిల్ వేసుకోవచ్చు, ఎందుకంటే ఆయిల్ వేసుకుంటే పీస్కి బాగా అంటుకుంటుంది అన్నమాట. మనం ఇప్పుడు ఏం వేసినా. తర్వాత కొద్ది పసుపు వేసుకోవచ్చు, కొద్ది కారం, కొద్దిగంటే సరిపడంత వేసుకొని, లేకపోతే దోలు తీరిపోతుంది. ఇదేటో నాకు తెలీదు, ఇంట్లో ఉంది. ఇదే తౌడులా ఉంది కొద్దిగా మళ్ళీ దోలు తీరుతుంది. కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. బిర్యానీ మసాలా కొద్దిగా ఘాటు కోసం. నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. నిమ్మకాయ పిండుకున్నాక ఫ్రిడ్జ్లో పెరుగు ఉందేమో చూద్దాం. పెరుగు వేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. సక్సెస్ఫుల్గా పెరుగైతే లేదు ఇంట్లో, అందుకని వీటితోనే మనం సరిపెడదాం. ఇంకేం మర్చిపోయామేంటి ఇందులోని, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే బాగున్నా, అది లేదు. అది ఎక్కడుందో మనకు తెలియదు. అమ్మని అడిగితే ఇప్పుడు తంతది. ఇప్పుడు ఇవన్నీ అవసరం ఏంట్రా. ఓకే, ఇది ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. డీప్ ఫ్రిడ్జ్లో కొద్దిగా కూలింగ్ ఉంటుంది కదా, అది దానికన్నా కొద్దిగా కూల్ అవుతుంది. చికెన్ అయితే మ్యారినేట్ చేసుకున్నాము. ఇప్పుడు అసలైన టాస్క్ బొగ్గులపై ముట్టించాలి. అది ఎప్పుడు ముట్టుకుంటుందో, అది ముట్టించడం మనకు రాదు. సరే చూద్దాం. చల్ గాలి ఎటప్ప క్యాప్టెన్ చెల్లి తిప్పిపోయా. మనం ఎలా వంటకం స్టార్ట్ చేసాం లేదో, ఫుల్గా వర్షం అయితే పడుతుంది. ఏదో ఒక బాధలు పడి పొయ్యి అయితే ముట్టించేసాం.
కష్టపడి అన్నీ తయారు చేస్తాం కానీ చీకులు కాల్చడానికి మెస్ కానీ స్టిక్లు కానీ లేవు. ఇప్పుడు దాని గురించి ఏం చేయాలో ఆలోచిస్తున్నాను. నాకు తెలిసి చీపురు పొలాలు పెట్టి కాల్చలేమో, చూద్దాం. ఓకే గైస్, ఫైనల్గా అయితే కబాబులు కాల్చేసాం. వేడిగా ఉంది, చిన్నది చూద్దాం ఎలా ఉందో. బా సూపర్ వచ్చింది టేస్ట్. ఈ వీడియో ఒకవేళ ఇంతవరకు చూసారనుకో ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే వేరే వాళ్ళు కూడా చూస్తారు వీడియో. నాకు కొద్దిగా సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మ్యారినేషన్ మాత్రం కరెక్ట్గా చేశాను, అందుకని టేస్ట్ బాగా వచ్చింది. అక్కడక్కడ మాడింది, అది వేరే విషయం. కానీ మ్యారినేషన్ కరెక్ట్గా చేయడం వల్ల పీస్ అయితే చాలా బాగా ఉడికింది. టేస్ట్ కూడా సూపర్ ఉంది. వర్షం పడుతున్నప్పుడు చల్లగా వేడిగా కబడ్డీ తింటుంటే సరేనా? బాయ్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఉంటాం మరి.